నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీ ఏరియాలో ఉన్న శాస్త్రీపురంలో అయోధ్యనాథ్ ఆలయానికి వచ్చాము. సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య కాలంలో ఈ ఆలయం చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ, ప్రత్యేకమైన రీజన్ ఉంది. అదేంటి అని అంటే, భారతదేశంలో 4 దిక్కుల్లో 4 అయోధ్యనాథ్ ఆలయాలు ఉన్నాయి. అందులో దక్షిణాన ఉన్న ఏకైక అయోధ్యనాథ్ ఆలయం ఈ శాస్త్రీపురంలోనే ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, ఏకశిలలో 30 మంది దేవతా విగ్రహాలు ఉండటం. ఇది నిజంగా చాలా చాలా అరుదు. తెలంగాణలో ఇటువంటి ఆలయం మరొకటి లేదు. దక్షిణ ప్రాంతంలో, భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఇట్లాంటి ఆలయం ఇంకోటి మనకు కనిపించదు. కాబట్టి ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, వానర మూకలాగా ఒక హిందూ యువత మేల్కొని ఒక ఆలయాన్ని కాపాడుకోవాలి, ఆలయాన్ని రక్షించుకోవాలి అని సంఘటితంగా మారితే వాళ్ళల్లో ఉన్న హనుమంతుని భక్తి శక్తి ఏ విధంగా మనకు కనిపిస్తుందో అది ఈరోజు మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే కేవలం యువత బేస్గా ఒక అడిగే కార్తిక్ అనే వ్యక్తి, అతని సభ్యులు, అతని టీం సభ్యులు అందరూ కలిసి ఈ ఆలయంలో ప్రతి కార్యానికి కూడా రెడీ అవుతున్నారు. ప్రతి కార్యాన్ని కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నారు. సో మనం వెళ్దాం. ఆలయంలో కళ్యాణోత్సవం ఎట్లా జరుగుతుంది, ముఖ్యంగా పూజారి ఏం చెప్తారు ఈ ఆలయానికి సంబంధించి అడిగే కార్తిక్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. శాస్త్రీపురంలోని అయోధ్య రాముని విగ్రహానికి ముందు, ప్రధాన గర్భగుడికి ముందు ఉన్నాము. సో మనం అర్చకులు ఉన్నారు, రాజేష్ గారు ఇక్కడ సేవకులుగా చెప్తున్నారు. రాజేష్ గారు, ఈ విగ్రహంలో ప్రధాన దైవం అంటే ఎవరిని చెప్పొచ్చు? విష్ణుమూర్తి అవతారమే రామావతారం. త్రేతాయుగంలో 2 దంపతులు విష్ణుమూర్తి కోసము తపస్సు చేశారు. మీ త్రేతాయుగంలో అవతారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు దివ్యంగా చూపించమని చెప్తారు. మేము త్రేతాయుగంలో మేము ఉండం కదా, ఇప్పుడే మాకు చూపించమని చెప్తే ఆ విష్ణుమూర్తి అవతారం రామావతారం లాగా, లక్ష్మీదేవి వచ్చేసి సీతలాగా, విష్ణుమూర్తి నాగశేషి మొత్తం కూడా లక్ష్మణులాగా, శంఖ చక్రాలు వచ్చి భరత శత్రుఘ్నులాగా. విష్ణుమూర్తి వాహనము గరుడ వాహనం ఇక్కడ ఉంది. హనుమంతుడు ఉన్నాడు, విభీషణుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, తుమ్మదుడు ఉంటాడు, గరుడ వాహనం ఉంటాడు, సమతామూర్తి 12 మంది హాల్వాలు ఉంటాడు. మొత్తం విగ్రహం కూడా కుర్మపీఠం మీద ఆహ్వానమై ఉంటుంది మేడం. ఇక్కడ కళ్యాణంలో వచ్చిన వాళ్ళకి అందరూ కూడా దేవుడు దీవనార్థం ఉంటుంది, కళ్యాణం అవుతుంది. అన్నీ కూడా శ్రీరాముడు అన్నదానంలో కళ్యాణము ప్రతిసారి కూడా ఇక్కడ అయోధ్య రామ్నాథ్ టెంపుల్లో కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది. ఈసారి చూస్తే భక్తులు ఒకంత ఎక్కువ వచ్చారనిపిస్తుంది. ఏమంటారు? అవును మేడం, 10 సంవత్సరం కూడా మేము గత 7 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి సేవగా చేసుకుంటాము. ఈ సంవత్సరము మన డైలీ కూడా రాకపోయినా మేము సోషల్ మీడియా ద్వారా మేము 10 మందికి తెలియజేయడం అని ఒక ప్రయత్నం చేశాము మేడం. అంతేగాని దానివల్ల ఎక్కువ వచ్చారా? యా మేడం, వచ్చారు. అయితే ఇప్పుడు ఈ టెంపుల్ ఇక్కడ చాలా, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు సోషల్ మీడియా ద్వారా చాలా దీని గురించి తెలుస్తుంది, భక్తులు కూడా ఎక్కువ వస్తున్నారు. అయితే దీనికి ఇప్పటి వరకు కూడా కాపలా ఇన్నేళ్లుగా, ఒక 10 సంవత్సరాలుగా ఈ టెంపుల్ ని, ఈ వైభవాన్ని కాపాడుతున్నది ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? రామభక్తులు మేడం. రామభక్తులు మేమున్నా కూడా ఓన్లీ సేవ చేసుకుంటున్నాం మేడం. రామభక్తులాగా సేవ చేసుకుంటాం. శ్రీరాముడు చేపించుకుంటున్నాడు అంతే, మాతో పాటు అంతే చేపించుకుంటాం. ఆలయ కాపలా అంటే ఎవరు? ఆలయ రక్షకుడు అంటే ఎవరు? హనుమంతుడు మేడం. హనుమంతుడు లేకపోయినా మేము ఉండము. హనుమంతుడు రాముడి భక్తుడు కదా, భక్తుడే అనుకున్నాడు. హనుమంతుడు నేను దేవుడిని అనుకోలేదు కదా, భక్తుడిలాగానే ఉంటాడు అనుకున్నాడు హనుమంతుడు కూడా. రాజేష్ శర్మ గారు, ఇప్పుడు అది ఏకశిలా విగ్రహమేనా? మొత్తం కూడా వేరు వేరు తెచ్చి పెట్టినదా? లేదు మేడం, ఒక రాయి మీదనే ఇన్ని విగ్రహాలు చెక్కిన. యా మేడం, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం కూడా ఏకశిల విగ్రహం మేడం. ఇటువంటివి భారతదేశంలో 4 దిక్కులకు 4 ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఏకైక విగ్రహం మనది. మన దక్షిణ భారతదేశంలో ఉన్న మన అదృష్టంగా భావించి, భాగ్యనగర్లో మన అదృష్టంగా భావించి పాతబస్తీలో ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మొత్తము హిందువులు లేకపోయినా ఈ దేవాలయాన్ని నడిపిస్తున్నాం మేడం, రామభక్తులాగా.
ఇప్పుడు దిక్కుకొకటి ఉందని మీరే చెప్పారు. భారతదేశంలో దక్షిణ దిక్కుగా ఉన్నది మన ఈ ఆలయం మాత్రమే. అయితే ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే, దిక్కుకొకటి అని అంటే చాలా వైభవం ఉండాలి, ఈ పాటికే చాలా వెలిగిపోతూ ఉండాలి ఈ ఆలయం. కానీ నిజానికి లేట్ అయింది అనిపిస్తోంది మీరు చెప్పిన దాని ప్రకారం. తూర్పున ఒకటి, పడమరన ఒకటి, పశ్చిమాన ఒకటి అయినప్పుడు దక్షిణాన మనది అని అనుకున్నప్పుడు ఎట్లా ఇంత లేట్ అయింది అంటే వైభవంలో? మీరే చూస్తుంటారు మేడం, ఇక్కడ ఈ పేరు మీరు తెలుసుకుంటే ఈ పేరు కూడా మొత్తం కూడా శాస్త్రీపురం. గత సంవత్సరాల కొద్ది కూడా ఈ శాస్త్రీపురంలో మొత్తం పండితులు ఉండేది. కొన్ని కారణాల వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ భక్తులు అనేది తగ్గిపోయారు. కానీ ఆయన తగ్గిపోయాడని కూడా రాముడు అయినా ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళలేదు. గుజరాత్లో ఉంది, పూరిలో ఉంది, అయోధ్యలో ఉంది. మన అయోధ్యలో రాముడిని నిలిపించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఇక్కడ కూడా అదే అనుకుంటున్నాము. రాముడు చేపించుకుంటాడు మేడం, చేసేవాళ్ళం మేము అంతే. మీరు అనుకున్నంత మేర ఈరోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవానికి మీరు అనుకున్నంత మంది భక్తులు వచ్చారా, ఎక్కువ వచ్చారా? మేము అనుకున్న కనుకనే ఎక్కువ మంది వస్తున్నారు మేడం. ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని డైలీ వచ్చి ధూప నివేదన చూసుకొని డైలీ కూడా వచ్చి ఉంటే అంత బాగుంటుంది అని మా ప్రార్థన. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఓవరాల్గా ఇంత ప్రాచుర్యంలోకి రావటం సరిపోయిందా, ఇంకా ఈ ఆలయం గురించి తెలియాల్సిన అవసరం ఉందంటారా? ఉంది మేడం, తప్పకుండా. ఈ ఆలయాన్ని మొత్తం కూడా మా కమిటీ మెంబరు ఉన్న మెయిన్ అడిగే కార్తీక్ అన్న కూడా రామభక్తుడు, పిల్లలకి బోధన చేస్తాడు. ఆ అన్నతోనే మేము వచ్చాము, రామభక్తులాగా సేవ చేసుకున్నాము వచ్చాము. అన్నది ఛానల్ ఉంది, హనుమాన్ చిన్నపిల్లలకి భగవద్గీత, రామాయణము, హనుమాన్ చాలీసా అది విధంగా చెప్పుకుంటూ పల్లె తిరుగుకుంటూ ఏ విధంగా ఉండాలో ప్రజలకు తెలియజేస్తూ ఇలా రావాలి, మనం సేవ చేసుకోవాలి అందరికి కూడా అని చెప్పడము. అర్చకులు అంటే ఎవరు? ఇప్పుడు అర్చకులు పూజలు అంటే నామాలతోటి అర్చనలు చేసేవాళ్ళు అంటే ఉంటారా ఈ ఆలయానికి? ఆ అర్చకులు అనేటలో కొద్ది కాలంగా ఎవరు అనేది లేదు. కానీ మేడం రామభక్తులు వచ్చి ఇక్కడ అర్చకుల సేవ చేసుకోవడము అలా జరిగింది. కొన్ని సంవత్సరాల కిందికి, రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక పురోహితుని పెట్టాము. కొద్దిగా భక్తులు కూడా రావడం స్టార్ట్ అయింది. భక్తులు వస్తున్నారు కాబట్టి పురోహితుడిని పెట్టాల్సి వచ్చింది. యా మేడం, ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తానికైతే అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అంటే ఆదరణ పెరుగుతోంది, ఈ ఆలయానికి చాలా ఆదరణ పెరుగుతుంది. ఇంకా పెరగాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉంది అని చెప్తున్నారు ఇక్కడ సేవకులుగా ఉన్న రాజేష్ గారు. అయితే మనం ఆలయం ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి మనం చూడొచ్చు. భక్తులు ఏ స్థాయిలో నిండిపోయారో. ఆలయము ఇది నిజానికి చిన్న ప్రాంతంలో ఉన్న ఒక చిన్నపాటి ఆలయం, కానీ ఎంత పెద్ద సందేశాన్ని ఇస్తుంది అంటే ఈరోజు ఈ శ్రీరామనవమి దృష్ట్యా మనం ఆలయం ఏ లెవెల్లో కిక్కిరిసిపోయింది, ఎంతమంది భక్తులు బయట వరకే ఉన్నారు అనేది ఇప్పుడు మనం విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. గేట్ బయట నుంచి కూడా సీతారాముల వారి కళ్యాణం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా వచ్చి ఈ హాల్ అంతా నిండిపోయి కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఎంతో వైభవంగా, ఎంతో ఘనంగా ఇక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతోంది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. రాముల వారు సీతమ్మ వారిని, జనక మహారాజు కూతురుని, దశరథ మహారాజు కొడుకైన రాముల వారు ఈరోజు పెళ్లి చేసుకుంటున్న సందర్భం. ఈ కళ్యాణాన్ని చాలా వైభవంగా జరపడానికైతే వీళ్ళకు ఉన్నంత స్థాయిలో చాలా ఏర్పాట్లు, అంటే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. చాలామంది భక్తులు, విశేషమైన అతిథులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంకా మనం నెక్స్ట్ కళ్యాణోత్సవంలో భాగంగా నెక్స్ట్ ఏం ఘట్టం జరగబోతోంది, నెక్స్ట్ ఎట్లాంటి ఘట్టంతో ఈ కళ్యాణోత్సవం అనేది ముగింపు పలికే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ ఆలయాన్ని ఇప్పటివరకు కాపాడుతున్న వాళ్ళు రామ భక్తులు అని అంటున్నారు కదా, అట్లాంటి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాస్త్రీపురంలోని అయోధ్యనాథ్ ఆలయంలో ఈరోజు రాములూరి కళ్యాణం జరిపించడానికి శివానంద స్వామి అర్చకులు వచ్చారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నిజంగా ఈ ఆలయానికి ఈరోజు కళ్యాణోత్సవం జరిపించడానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు శివానంద స్వామి. తెలంగాణ ప్రాంత ధర్మాచార్య. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉన్నటువంటి పురాతన దేవాలయాల కోసం మనం ఎంతగానో కృషి చేస్తున్నాము. అందులో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన భాగ్యనగరంలో, అందులోనూ పాత బస్తీ శాస్త్రీపురంలో ఉన్నటువంటి అయోధ్యనాథ్ దేవాలయానికి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి రావటం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే
రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల లోపల ఎన్నో ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. కానీ మన యొక్క భావన ఏమిటంటే, కోటి దీపాలు ఉన్న చోట మనం ఒక దీపాన్ని వెలిగించడం కన్నా చీకటి ఉన్న చోట ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ యొక్క వెలుగు దేవిప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి భాగ్యనగరం అంటేనే మనకు గుర్తొచ్చేది భాగ్యలక్ష్మి మందిరం. అలాగే హైదరాబాద్ అంటే ఇప్పుడున్నటువంటి యువత అనుకుంటున్నారు హైదరాబాద్ అంటే చార్మినార్ అని చెప్పేసి. కానీ మేమంటాము హైదరాబాద్ అంటే అయోధ్యనాథ్ రామ మందిరం గుర్తుకు రావాలని చెప్పేసి. మరి ఇక్కడ మనం చూస్తే కనుక దీని పేరే ఓల్డ్ సిటీలో ఉన్నప్పటికీ, ఇక్కడ మొత్తానికి ముస్లింలు ఉన్నప్పటికీ కూడా పేరు ఉన్నది ఏమిటని మనం ఆలోచిస్తే శాస్త్రీపురము. ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు ఆచార్యులతో బ్రాహ్మణ కుటుంబాలతో నిండి ఉండేది. కాబట్టి శాస్త్రీపురం అని చెప్పేసి నామకరణం చేశారు. మరి కాలక్రమేణా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా వలస వెళ్ళటం జరిగింది. కాలక్రమం లోపల ముస్లింలందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా ఆక్రమణ చేశారు. కానీ ఇక్కడ ఉన్నది సాక్షాత్తు అయోధ్య రామచంద్రుల వారు. కాబట్టి ఇన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నప్పటికీ రామాలయం మాత్రము ఒకటిగానే ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడికి రావటం ఏమిటి అంటే, ఈ యొక్క అయోధ్యనాథ్ రామాలయాన్ని మన హిందువుల మందిరం కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి మందిరాలు భారతదేశం లోపల కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఒకటి పూరి, రెండవది ఒడిస్సా, అయోధ్య, గుజరాత్. ఇవి అన్నిటి ఒక ఎత్తు అయితే భాగ్యనగరంలో ఉండటం మన అందరి అదృష్టము. మరి ఈ యొక్క ఆలయం లోపల ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక, ఏకశిల మీద మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి మాత్రమే కనిపిస్తారు. కానీ శాస్త్రీపురంలో ఉన్నటువంటి అయోధ్యనాథ్ రామాలయంలో చూస్తే ఏకశిలపై శ్రీరామచంద్రుల వారి కుటుంబం మొత్తం కూడా సపరివారంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి ప్రత్యేకంగా రావటము, స్వామివారి కళ్యాణం నిర్వహించడమే కాదు, స్వామివారి ఆలయము దినదినం కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇంతకు ముందు గత సంవత్సరాల్లో కూడా మీరు ఇక్కడ అర్చనలు, పూజలు చేసిన అనుభవం ఉంది మీకు. మరి ఈసారి మీకు ఏమైనా ఒక ప్రత్యేకమైన విషయం ఏమైనా కనిపించిందా? భక్తులు ఏటికేడు పెరుగుతున్నారు అని అంటున్నారు. నిజానికి ఈ లెవెల్ ఆదరణ ఇంతకు ముందు నుంచి కూడా ఉందా, లేకపోతే ఈ సంవత్సరం కొత్తగా చూస్తున్నారా? మనం ఈ ఆదరణ చూస్తే కనుక ఈ సంవత్సరం విశేషంగా దేవాలయం యొక్క ప్రాముఖ్యత అనేది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇన్స్టా మాధ్యమంగా కానివ్వండి, చాలామంది వెలుగు లోపలికి వెళ్ళింది. ఎన్నో సంవత్సరాలకి దేవాలయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మొత్తం ముస్లిమ్స్లో ఉండటం వల్ల దేవాలయం బయటికి రాకపోవటము, దేవాలయం నిత్య పూజలు కూడా గతంలో జరిగేవి కాదు. కానీ ఈ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి యువత, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత లోపల అడిక కార్తిక్ గారు కానివ్వండి, సహచర బృందం కానివ్వండి, వారు నిత్యం కూడా దేవాలయ వేదిక ద్వారా బాహ్య ప్రపంచం లోపల, బయట సమాజం లోపల హనుమాన్ చాలీసా కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా దేవాలయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా జనం రావటం జరిగింది. అసలు ఆలయం కూడా ఈ యొక్క భక్తుల రాకతో నిండిపోయింది. స్థలం కూడా సరిపోవట్లేదు. మేము అనుకుంటున్నాము వచ్చే సంవత్సరం కనుక ఈ యొక్క హిందూ బంధువులందరూ, ముఖ్యంగా భాగ్యనగరంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ సహకరిస్తే కనుక ఆరుబేట భద్రాచలం కానివ్వండి, ఒంటిమిట్ట కానివ్వండి, ఏ విధంగా అయితే ఆరుబేట రామనవమి కళ్యాణం జరుగుతూ ఉందో అట్లాగే ఈ యొక్క శాస్త్రీపురం లోపల కూడా సనాతన బంధువులందరూ ఏకమైతే కనుక ఈ ఆరుబేట ఏదైతే ఉందో అక్కడే రామనవమి కళ్యాణం చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు భద్రాచలం గురించి మాట్లాడినారు పూజారి గారు. భద్రాచలంలో కళ్యాణోత్సవం సమయంలో గోత్ర ప్రవరాలని మార్చుతున్నారు. సీతారాముల కళ్యాణం జరిపే చోట లక్ష్మీనారాయణుని గోత్రాలు చదువుతున్నారు అనే ఒక విమర్శలు, ఒక వాదులాట బయట ప్రపంచంలో జరుగుతోంది. నిజానికి అది మహా స్వామీజీలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మా యొక్క దీన్ని ఆలోచన ఏమిటంటే, ఒకరేమో లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తున్నారు, మనమందరేమో రామచంద్రుల వారు సీతారాములు అని చెప్పేసి మనం భావిస్తున్నాము. అందరూ అనేది ఏమిటంటే రామదాసుల వారు ఉన్నారు కాబట్టి అక్కడ శ్రీరామచంద్రుల వారు ఉన్నారని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి సత్యము. శ్రీరామదాసుల వారు ఏ విధంగా అయితే సీతారామస్వామిని కొలిచారో అదేవిధంగా ఇప్పటికీ చెప్పాలని కూడా మనం భావిస్తూ ఉన్నాము. కానీ ఏది ఏమైనప్పటికీ సీతారాములన్నా లక్ష్మీనారాయణులన్నా ఒకటే. ప్రస్తుతం మన ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం లోపల ఎన్నో దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో దేవాలయాల మీద, హిందూ సమాజం మీద రోజు దాడులు పెరుగుతున్నాయి. దాని మీద మాట్లాడండి అంటే ఒకరు కూడా మాట్లాడరు. ఇది తీరా చూస్తే లక్ష్మీనారాయణులు, సీతారాములు చెప్పేసి వివాదాలు పెంచుకుంటూ పోతుంటే చూసే ఎదుటివారికి, అన్యమతస్థులకు ఇది ఒక ఆట విడుపులా మారిపోయింది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. భక్తుల యొక్క మనోభావాలను గౌరవించడము
మన అందరి యొక్క బాధ్యత. కాబట్టి భక్తులందరూ ఒకటే కోరుతున్నారు, రామదాసుల వారు ఏ విధంగా అయితే సీతారామస్వామి అని చెప్పేసి వేడినారు, సీతారాములని పలకండి, పలకటంలో ఎటువంటి ఇబ్బంది లేదు కదా. రామనారాయణుడైనా ఆ నారాయణుడే సాక్షాత్తు నరుడిగా అవతరించినటువంటి అవతారము రామావతారం. అటువంటి రామావతారం యొక్క ప్రాధాన్యత ప్రపంచం నలువైపులా వెళ్ళాలంటే శ్రీరాముడిగా కొలిస్తేనే ఆ యొక్క వైభవం అనేది తెలుస్తుంది. రామనారాయణుడు అన్నప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది యొక్క మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క భద్రాచలంలో ఉన్నది సాక్షాత్తు సీతారామస్వామియే. సీతారామస్వామిగానే ప్రవర చెప్పాలి, సీతారామస్వామిగానే పూజలు అందించాలని చెప్పేసి భావిస్తాం. మీరు ఇందాక అన్నట్లు అడిగి కార్తిక్, ఈ వానర సేనలాగా వీళ్ళ టీం ఏదైతే ఉందో ఎంత కష్టపడుతున్నారు, శ్రమదానం ఏ విధంగా చేస్తున్నారు, నిజంగా వాళ్ళు ఏమైనా ఇచ్చుకోగలరో లేదో కానీ శ్రమదానం మాత్రం అందరూ చేస్తున్నారు. ఆ అడిగే కార్తిక్ టీము ఏ లెవెల్లో పనిచేస్తుంది ఈ ఆలయం కోసమైనా ఆలయంకి వచ్చే భక్తుల కోసమైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా ఏమేమి ఈ ఆలయానికి అత్యవసరమైనవి అంటారు మీ దృష్టిలో? మా దృష్టిలో ఈ విషయాన్ని చెప్పవచ్చో లేదో కానీ ప్రస్తుత హిందూ సమాజం ఎట్లాగైపోయిందంటే డౌన్ లెవెల్లో పనిచేయటం తగ్గించేసి సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ జీవిస్తున్న విధానం మాకు చాలా కనిపిస్తూ ఉంది. ఉన్నటువంటి మేధావులందరూ కూడా సోషల్ మీడియా పెట్టుకొని అందులో 2 విషయాలు చెప్పేసరికి అవార్డులు రివార్డులు ఇచ్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది. కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా ఇక్కడే అని కాదు, ఎక్కడ కూడా చాలా వరకు సమాజం లోపల చాలామంది సమాజం లోపలికి వెళ్ళి దేవాలయాల్లో పూజలు జరగకపోతే పూజలు జరిగేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం తీసుకుంటే అడిక కార్తిక్ కానివ్వండి, వారి యొక్క సభ్యులు కానివ్వండి, దాతృత ఫౌండేషన్ అనేది కూడా ఏర్పాటు చేసినారు. వారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు దేవాలయం కోసం కానివ్వండి, సనాతన ధర్మం కోసం కానివ్వండి. హిందూ సమాజాన్ని మేము ఒకటే వేడుకునేది, సమాజం లోపల ఎంతోమంది పనిచేస్తున్నారు, వారిని గుర్తించి మీరు సపోర్ట్ కనుక చేస్తే వారు ఇంకింత ఉత్సాహంగా సమాజంలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. మీ గ్రామాలలో కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, శ్రీరామనవమి వచ్చిందంటే భద్రాచలం వెళ్ళటము, లేకుంటే ఒంటిమిట్ట వెళ్ళటము, తిరుపతి వెళ్ళటం ఇవి కాదు. ఫస్ట్ మన గ్రామము, మన ఊరు, మన ఊరిని మన గుడిని బాగు చేసుకుంటేనే అప్పుడు మనం అభివృద్ధిలోకి వస్తాము, మన దేవాలయ అభివృద్ధిలోకి వస్తాయి. కానీ మనం మన ఊర్లో ఉన్నటువంటి గుళ్ళను గాలికి వదిలేసి బయటికి క్షేత్రాలకు వెళ్ళటం వల్ల మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు మరుగున పడుతున్నాయి. కాబట్టి ఇకనైనా ఈ యొక్క సమూహం ఏ విధంగా అయితే ఉందో దానిలాగా మనం కూడా మన గ్రామాల లోపల సమూహాలు ఏర్పాటు చేసుకొని ఇటువంటి దేవాలయాలు, ముఖ్యంగా ధూపదీప నైవేద్యాలకు నోచుకునేటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వము దృష్టి పెట్టాలి. ప్రభుత్వము దృష్టి పెట్టినా పెట్టకపోయినా ఒక హిందువుగా మనం మాత్రం తప్పకుండా దృష్టి పెట్టాలని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాత బస్తీ చుట్టూ అనగానే పాత బస్తీ చుట్టూరా ఉన్న పరిసర ప్రాంతాల్లోని హిందూ ఆలయాలన్నీ ధ్వంసం కాపాడుతున్నాయి అనేదే మాకు మెయిన్ టాపిక్గా ఉంటుంది మీడియా చూపించడానికి. ఇట్లాంటి పరిస్థితులున్న ఈ కాలంలో ఇక్కడ ఇంత మంచిగా కళ్యాణోత్సవం జరుపుకుంటున్నారు. ఇది ఒక పాత బస్తీకి సంబంధించిన ఏరియాగా చెప్తున్నాము. శాస్త్రీపురం అని పేరున్నప్పటికీ కూడా దాదాపు హిందూ కుటుంబాలు చాలా చాలా తక్కువ అని చెప్తున్నాం. అయినప్పటికీ ఇంత ఘనంగా కళ్యాణోత్సవం జరిగింది అని అంటే మరి ఇంతకుముందు ఆలయాల మీద దాడులు అనుకుంటూ ఎన్నో గగ్గోలు పెట్టిన మనము ఇప్పుడు దీని దృష్ట్యా ఏం చెప్పొచ్చు మెసేజ్? ఒకటే, మనం బాగా ఆలోచిస్తే కనుక ఈ హిందువుల సంఖ్య ఎక్కడెక్కడైతే తగ్గుతూ వస్తుందో అక్కడక్కడ బలహీనమవుతూ ఉన్నారు, అక్కడక్కడ ఇతర మతాల వారి ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారనేది కూడా మనకు సత్యము. ఈ యొక్క పాత బస్తీ లోపల ఉన్నది మొత్తం ముస్లిం కుటుంబాలు అయినప్పటికీ కూడా ఉన్న కొన్ని కుటుంబాలైనా సంఘటితంగా ఉన్నాయి. బయట నుంచి వచ్చేటటువంటి హిందువులు కూడా అదే మన దేవాలయాన్ని మనం ఎందుకు రక్షించుకోకూడదు, ఉన్నది ఒకే దేవాలయం, అద్భుతమైన దేవాలయం, దాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత అనుకొని ఈరోజు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, విషయాన్ని తెలుసుకోవటం ద్వారా కానివ్వండి ఎంతోమంది యువత వస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని మాట్లాడుకోవాలంటే అందరూ కూడా శ్రీరామనవమి అనేసరికి చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయోధ్యనాథ్ దేవాలయానికి వెళ్ళాలి అన్నటువంటి సంకల్పం పెట్టుకున్నారు. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అందరికీ చూసేవారికి రామనవమి కళ్యాణం మాత్రమే కనిపిస్తుంది. కానీ కళ్యాణం చేయాలంటే దాదాపు 1 నెల రోజులుగా ఇక్కడ ఉండేటువంటి యువత శ్రమిస్తున్నారు. వారి శ్రమ ఫలితమే ఈరోజు అద్భుతమైనటువంటి రామ కళ్యాణం కానివ్వండి. ఇంతమంది వేలాది మంది వచ్చినా కూడా ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో వెళ్ళటం లేదు. అందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తూ ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భాగ్యనగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సనాతన బంధువులు కూడా ఇటువంటి దేవాలయాలు ఎక్కడ ఉన్నా మీ వంతుగా వారానికి ఒకసారి అయినా దేవాలయానికి వెళ్ళటం అనేది అలవాటు చేసుకుంటే ఆ యొక్క దేవాలయాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి, హనుమాన్ చాలీసా గురించి చెప్పిండ్రు మీరు. హనుమాన్ చాలీసా ఇందాక చదువుతున్నప్పుడు నేను ఆలయంలో చూసా, ప్రతి ఒక్కళ్ళు కూడా హనుమాన్ చాలీసాని
చాలా స్పష్టంగా చదవగలుగుతున్నారు. నిజంగా ఈ దృశ్యం కూడా చాలా అరుదు. అన్ని ఆలయాల్లో మైక్ పెడతారు, లేకపోతే పూజారి చాలా స్పష్టంగా అనౌన్స్ చేస్తూ ఉంటే పలుకుతూ ఉంటే దాంతోపాటు మాట కలుపుతారు. కానీ ఎంత గట్టిగా అంత స్పష్టంగా ఇంతమంది యువత హనుమాన్ చాలీసా పఠనం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఈ ఆలయంలో? ఈ ఆలయం లోపల మన శ్రీరామనవమి కళ్యాణం కానివ్వండి, ఉగాది కానివ్వండి, మన యొక్క ధర్మంలో ఉన్నటువంటి ప్రతి పండగ కూడా ఈ మధ్యలోనే ప్రారంభించడం జరిగింది. గతంలో ఇక్కడ పూజారులు ఉండాలంటే కూడా భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు హిందువులు సంఘటితమయ్యారు. మీరు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత కూడా హనుమాన్ చాలీసా చదువుతున్నారు అని చెప్పేసి. దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఉన్నది ఆషామాషి హిందువులు కాదు, సనాతన ధర్మం కోసం నిత్యము కష్టపడి ఎదురు నిలిచేటటువంటి యువతనే ఇక్కడ ఉంది. కాబట్టి వారు నిత్యం ఇంకో ధ్యాస ఉండదు, మన ధర్మము మన హిందుత్వం అనే ఎజెండాతో వారు వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా కానివ్వండి, శ్రీరామ నామాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నోటెడ్గా వారు నిరంతరం కూడా పఠిస్తూనే ఉంటారు. ఆ పఠన ఫలితమే ఈరోజు ఆలయం తెరుచుకుంది. అత్యద్భుతంగా మనం కళ్యాణాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. కాబట్టి నాడు పెద్దలు ఆ రోజే చెప్పారు, సంఘటనమే శక్తి హై అని చెప్పేసి. ఎక్కడైతే సంఘటితంగా మనం ఉంటామో అప్పుడే మన యొక్క ధర్మానికి పునాదులు బలంగా ఉంటాయని చెప్పేసి మేము చెప్తావచ్చు. అర్చకులు గారు, ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇష్ట దైవం అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయానికి చూస్తే ఏకశిలా విగ్రహంలో 30కి పైగా విగ్రహాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయి అని అంటున్నారు. విష్ణువు గురించి చెప్తున్నారు. విష్ణువు రూపంలోనే రాముడు, లక్ష్మీ అమ్మవారి రూపంలో సీత, ఇట్లా మిగతా విగ్రహాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ప్రధాన దైవం అంటే ఎవరు? ఏ దైవాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు, ఏ దైవాన్ని మొక్కాలి అనుకుంటున్న వాళ్ళు ఈ ఆలయానికి రావాలి అన్నట్లు? ఈ భావనను మనం తీసుకుంటుంటే మనం అనుకున్నాము, నారాయణుల వారే నరుడిగా అవతరించినటువంటి అవతారము శ్రీరామ అవతారం అని చెప్పేసి మనం అంటా ఉన్నాము. రామ అని అంటున్నాము. ఇందులో మనము విష్ణువు వేరు శివుడు వేరు అని చెప్పుకోవడానికి అవకాశం ఎక్కడ లేదు. ఈ మధ్యలో శివుణ్ణి విమర్శించే వాళ్ళు కొంతమంది, విష్ణువుని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది తయారైనారు. మీలాంటి ఇటువంటి వాళ్ళ వల్లనే సనాతన ధర్మం కూడా భ్రష్టుపడుతుందని అనుకోవచ్చు. సాక్షాత్తు మహర్షులే చెప్పారు, శివస్య హృదయో విష్ణుహో విష్ణవ్య హృదయో శివ అని చెప్పేసి. శివుడు విష్ణువు వేరు కాదు, శ్రీ హరికి హరుడికి భేదం లేదు అని చెప్పడానికి నిదర్శనమే రామావతారము. మనం రామ అని అంటూ ఉన్నాము. రామ అన్నటువంటి పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? శివ పంచాక్షరలో మా అనే అక్షరము, అష్టాక్షరలో రా అనే అక్షరాన్ని తీసుకుంటే రామ అని అంటున్నాము. రామ అన్న పదాన్ని ఉచ్చరించినంత మాత్రము చేతనే మన పాపాలు దగ్ధమవుతూ ఉన్నాయన్నటువంటి నమ్మకము, మన ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అటువంటి రామావతారాన్ని కనుక మనం సేవిస్తే కేవలం నారాయణుడి అనుగ్రహం మాత్రమే కాదు, ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతూ ఉంది. మరి లక్ష్మీదేవి అటువంటి నారాయణుని రాముని పూజ చేస్తే ఈశ్వరుడి అనుగ్రహం ఎట్లా కలుగుతూ ఉందో, అమ్మవారు సీతాదేవిని పూజ చేస్తే కనుక సాక్షాత్ ఆ దుర్గా పరమేశ్వర అనుగ్రహం కలుగుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అయోధ్యనాథ్ దేవాలయం లోపల సపరివారంగా ఉన్నారు కాబట్టి రాముణ్ణి కొలిచినా సీతాదేవిని కొలిచినా రాముడు ఎక్కడైతే ఉంటాడో హనుమంతుడు అక్కడే ఉంటాడు. ఎక్కడెక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఎక్కడైతే హనుమత్ సంకీర్తన జరుగుతుందో అక్కడ రాముడు ఉంటాడు. ఆ రాముడి హనుమంతుని యొక్క బంధం అనేది, గురు శిష్యుల అనుబంధం అనేది ఈ లోకానికి ఆదర్శనీయము. కాబట్టి రాముణ్ణి పూజించినా, హనుమంతుణ్ణి పూజించినా, సీతాదేవిని పూజించినా, మన ధర్మము లోపల ఏ దైవాన్ని పూజించినా కూడా సమస్తమైనటువంటి దేవతా అనుగ్రహం కలుగుతుంది అనటం లోపల ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ శ్రీరామనవమి పవిత్రమైన రోజున భగవద్ బంధువులందరికీ మీరిచ్చే సందేశం? ఈ యొక్క శ్రీరామనవమి పరాభవనామ సంవత్సరము, మరి వచ్చేటటువంటి శ్రీరామనవమి అయినా సరే ఇంకేదైనా సరే ఇప్పుడు చూస్తున్నటువంటి సమాజం లోపల, హిందూ ధర్మం లోపల మన యొక్క ఆచారాలు అనేటివి పక్కదారి పడతా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థగా మారటం వల్ల పండగలు వచ్చినా కూడా మన యొక్క ఆచారాలు అనేటివి పాటించనివ్వట్లేదు. చేతికి గాజులు వేసుకుంటే ఒప్పుకోవట్లేదు. గజ్జలు పెట్టుకోవాలన్నా, మన యొక్క సాంప్రదాయాలు పెట్టుకోవాలన్నా, చివరికి బొట్టు పెట్టుకోవాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి సమాజంలో కనిపిస్తూ ఉంది. ఇకనైనా హిందూ బంధువులారా మీరు ఆలోచించండి. అవతల మతాలను చూడండి, మనమేమో ర్యాంకులు అని చెప్పేసి పరిగెడతా ఉన్నాము. అవతల ఉన్న వాళ్ళేమో మన యొక్క ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చెప్పేసి కుట్రలు పండుతూ ఉన్నారు. బాగా ఆలోచించండి. రాముని పూజించినా, శివుణ్ణి పూజించినా, దుర్గా అమ్మవారిని పూజించినా కూడా మనం ఎంతో పవిత్రంగా పూజ చేస్తున్నాం. కానీ పూజకు వాడేటటువంటి వస్తువులు పవిత్రంగా ఉన్నాయా లేవా? పూజకు వస్తువులు అమ్మేవాడు పవిత్రంగా శుద్ధంగా ఉన్నాడా లేదా అనేది ఆలోచించడం కూడా ముఖ్యము. ఈరోజు మనం రాముడికి నైవేద్యం పెడితే మడితో నైవేద్యం పెడుతున్నాము. కానీ నైవేద్యానికి పెట్టేటువంటి వస్తువు అమ్మేవాడు కానీ దాన్ని తయారు చేసేవాడు కానీ వాడు మడిగా ఉన్నాడా లేదా అనేది ప్రతి ఒక్కరం జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడే
భగవంతుని పూజ చేసినటువంటి ఫలితం కూడా వస్తుందని మనం చెబుతా ఉన్నాము. ఖచ్చితంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి, మన ఆలయాలను కాపాడుకోవాలి. మన గుడిని కాపాడుకున్నప్పుడే మన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక నుంచైనా కూడా 100% కాకపోయినా కూడా ఒక 50% కూడా మన యొక్క ఆచారాలను సాంప్రదాయాలను మనము పాటిస్తేనే భావి తరాలకు మనం అందించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇకనైనా కూడా మనము హిందువుగా జీవిస్తున్నాము, హిందువుగానే జీవిద్దాము, హిందువుగానే మరణిద్దాము. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ గురుగారు. ఇది మొత్తానికి శ్రీరామనవమి సందర్భంగా మంచి సందేశం. మనం నైవేద్యం పెట్టాలి అని ఎంత పవిత్రంగా ఉంటామో అంతే పవిత్రంగా మనం తెచ్చిన వస్తువులు కూడా ఉండాలి అని అంటే మనం ఎక్కడ కొనాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక మంచి సందేశం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, ఈ జనరేషన్లో బయట నిజంగా చాలా దారుణాలు మనం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. అందుకని ఈ సందేశం నిజంగా తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, మనం పాటించాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. కాబట్టి మనం కొనే వస్తువులు కూడా మన భగవద్ బంధువుల దగ్గరే కొందాము, మన వర్గం వాళ్ళ దగ్గరే కొందాము. అంతే పవిత్రమైన భావంతో నైవేద్యం కానీ, పూజ కానీ, అర్చన కానీ చేసుకుందాము అని ఒక శ్రీరామనవమి సందర్భంగా, పండుగ సందర్భంగా పవిత్రమైన రోజున మంచి సందేశం అయితే శివానంద పూజారి గారు ఇచ్చారు. ఇది శాస్త్రీపురంలోని అయోధ్య రామ్నాథ్ టెంపుల్లో ఈరోజు కళ్యాణోత్సవం ఎంత వైభవంగా జరిగింది, ఎంత కిక్కిరిసిపోయి ఉన్నారు జనం, ఏ లెవెల్లో వచ్చిండ్రు. ఇదంతా సోషల్ మీడియా పుణ్యమా లేకపోతే ఇన్స్టా రీల్స్ చూసి వచ్చారా అనంటే ఇందాక గురూజీ చెప్పినట్లు ఎవరైతే ఖరాఖండిగా మన కట్టర్ హిందూ అంటారు కదా, ఆ యువత అయితే ఇక్కడ స్పష్టంగా మనకు ఆలయం లోపల కనిపించారు. ఎంత శ్రమదానం అంటే ప్రతి ఒక్క యువతలో ఆ పవిత్రమైన రోజుకు సంబంధించి ఈ ఆలయాన్ని మేము కాపాడుకుంటున్నాము, ఈ ఆలయం మా రాముడిది, నా హనుమంతుడిది అనే గర్వం మాత్రం వాళ్ళ మొహాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. చాలా అద్భుతమైన రోజు, ఒక అద్భుతమైన ఆలయానికి సంబంధించిన చరిత్ర తెలుసుకున్నాం మనం. ఏకశిలా విగ్రహానికి సంబంధించిన గొప్ప చరిత్ర ఏ స్థాయిలో ఉంది. భారతదేశానికి 4 దిక్కులు ఉంటే అందులో ఒక దిక్కులో మన ఈ దక్షిణాన ఉన్న ఏకశిలా విగ్రహం, ఒకే విగ్రహంలో 30 దేవతా మూర్తులు అనంటే అది మనం కలిసికట్టుగా ఉండాలి. ఇందాక గురూజీ చెప్పినట్లు ఒక రాయిలో మనకి ఏ దేవుణ్ణి చూడాలనుకుంటే ఆ దేవుణ్ణి చూడొచ్చు. అది శివుడా, రాముడా, విష్ణువా, వెంకటేశ్వర స్వామినా అనేది మనం చూసే విధానంలో మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు ఒక్కడే. ఎవరినైనా ఈ ఆలయంకి వచ్చి మనం దర్శించుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన ఆలయం, అద్భుతమైన మెసేజ్ ఇచ్చే ఆలయం. చిన్న ప్రాంతం కానీ మెసేజ్ మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఇస్తుంది. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారానికి ఒక్కసారైనా, నెలకు ఒక్కసారైనా శాస్త్రీపురంలో ఉన్న ఈ అయోధ్యనాథ్ టెంపుల్కి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది ఇక్కడున్న వైబ్ ఎట్లాంటిదో. ఇది ఇవాల్టి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ శ్రీరామనవమి సందర్భంగా. కెమెరామెన్ మోహిత్తో యశోద signing off.